అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 10వ పాఠంలో భాగంగా ఖద్దర్ ఇస్మాయిల్ హజ్రా బీబీ దంపతుల గురించి తెలుసుకుందాం. భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్నటువంటి ఆదర్శ దంపతులు ఖద్దర్ ఇస్మాయిల్ హజ్రా బీబీలు. వీళ్ళిద్దరిది కూడా ఒకే మాట ఒకే బాట. వారు తాము నమ్మినటువంటి సిద్ధాంతాలకు అంకితమై సాగిన ఉత్తమ చరిత్ర కలిగిన వారు, ఉత్తమ చరితులు, ఉన్నతమైనటువంటి విలువలకు అంకితమై సాగిన జీవితం వారిరువురిది. ఖద్దర్ ఇస్మాయిల్గా ప్రఖ్యాతి చెందిన ఖద్దర్ ఇస్మాయిల్గా ప్రసిద్ధి చెందినటువంటి ఆయన అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్. మహాత్మా గాంధీజీ యొక్క పిలుపు మేరకు తెనాలిలో ఖద్దరు దుకాణం ప్రారంభించి ఖద్దరు షాపును ఆరంభించి ఖద్దరు వ్యాప్తికి తమ జీవితాంతం కృషి చేసి ఖద్దర్ ఇస్మాయిల్ అని తన పేరును స్థిరపరచుకున్నారు ఆయన. మహమ్మద్ ఇస్మాయిల్ గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో 1892వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి పేరు మహమ్మద్ మస్తాన్ సాహెబ్. ఆయన పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. ఇస్మాయిల్ తల్లి కులుసుంబి. తల్లిదండ్రుల యొక్క సంస్కారము, వారి యొక్క సౌజన్యం మంచితనము ఇస్మాయిల్కు బాల్యం నుండే అలవడ్డాయి, చిన్నతనం నుండే అలవడ్డాయి. వీటితో పాటుగా తల్లిదండ్రుల యొక్క సంస్కారం సౌజన్యంతో పాటుగా చిన్నతనం నుండి దేశభక్తి భావాలు ఇస్మాయిల్ మనసులో చోటు చేసుకున్నాయి. కాలక్రమంలో ఆ కుటుంబం నకరికల్లు నుండి తెనాలొచ్చి స్థిరపడింది. రాజకీయంగా అప్పటికే తెనాలి శక్తివంతమైనటువంటి కేంద్రంగా గుర్తింపును పొందింది. స్వరాజ్య ఉద్యమం తెనాలిలో విజృంభిస్తున్న కాలంలో స్వాతంత్ర్య పోరాటం, స్వరాజ్యం కావాలి అనేటటువంటి ఉద్యమం తెనాలిలో చెలరేగుతున్నటువంటి కాలంలోనే ఖద్దర్ వ్యాప్తి విస్తరిస్తూ వచ్చింది. గాంధీజీ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రజలందరిపైన పడుతున్నటువంటి సమయం అది. మహమ్మద్ ఇస్మాయిల్ గాంధీజీ ప్రభావానికి లోనై మహాత్ముడి మాటనే తన జీవన మార్గంగా మలుచుకున్నారు. ఇస్మాయిల్కు చిన్ననాటి స్నేహితుడు బాల్యమిత్రుడు వేల్పుల గంగయ్య. గంగయ్య సహకారంతో ఖద్దరు బట్టలు అమ్మే షాపును ప్రారంభించారు. కేవలం ఖద్దరు బట్టలు అమ్మడమే కాకుండా ఖద్దరు ఉత్పత్తికి సంబంధించినటువంటి రాట్నాలను, దూది, చిలపలు, తకిలీలు తదితర సామాగ్రి తెచ్చి ఆసక్తి గల వారికి ఖద్దరు తయారు చేయాలి అనేటటువంటి ఆసక్తి, ఇష్టం కలిగినటువంటి వారికి అందుబాటులో ఉంచారు. తెనాలి పట్టణంలోనూ పరిసర గ్రామాలలోనూ తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఖద్దరు వ్యాప్తిని వాళ్ళు ప్రోత్సహించారు. తాను ఖద్దరు ధరించారు. ప్రజలందరినీ కూడా ఖద్దరు ధరించవలసిందిగా అర్థించారు, వేడుకున్నారు. ఆయన ప్రోత్సాహం వల్లనే గుంటూరు జిల్లాలో ఖద్దరు ఎంతో ప్రచారంలోకి వచ్చింది. తెనాలిలో 1926లో మహమ్మద్ ఇస్మాయిల్ ఖద్దరు షాపును ప్రారంభించారు. అప్పుడు కొందరు దీనికి ప్రేరణ ఏమిటి అని అడిగారు. రాట్నం వడికితే స్వాతంత్ర్యం వస్తుంది అన్న గాంధీజీ మాటే మాకు అసలైనటువంటి ప్రేరణ అని ఖద్దర్ ఇస్మాయిల్ హజ్రా బీబీలు సమాధానం చెప్పారు. తెనాల్లో ఇస్మాయిల్ ఖద్దరు దుకాణం ఆనాటి స్వాతంత్ర్య యోధులకు ఆనాటి స్వాతంత్ర్య సమరంలో పోరాడినటువంటి వీరులకు కూడలి లాంటిది, ఒక మీటింగ్ ప్లేస్ అన్నమాట ఆ దుకాణం. ఎక్కడెక్కడి నుండో స్వాతంత్ర్య పోరాట వీరులు తెనాలొచ్చి ఇస్మాయిల్ గారి ఖద్దరు దుకాణం దగ్గర కలుస్తూ ఉండేవారు. రోజు సాయంకాలం అయ్యేసరికి అదే వారికి స్వరాజ్య వేదిక అయ్యేది. స్వాతంత్ర్య పోరాట సమావేశాలు, చర్చలు ఇస్మాయిల్ ఖద్దరు దుకాణంలోనే జరుగుతూ ఉండేవి.
సుప్రసిద్ధ నాయకులైనటువంటి కళా వెంకట్రావు, శరణు రామస్వామి, వెలుగోలు సీతారామయ్య, నన్నపనేని వెంకట్రావు వంటి వారు ఎందరో ప్రతిరోజు ఆ ఖద్దరు దుకాణం దగ్గరికే వచ్చేవారు. ఆనాటి సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య ఎన్జి రంగా, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారందరూ కూడా ఇస్మాయిల్ను ఎంతగానో అభిమానించేవారు. ఖద్దరు ధారణలోనూ అంటే ఖద్దరు బట్టల్ని ధరించడంలోనూ, ఖద్దరు వ్యాప్తిలోనూ, ఖద్దరు బట్టల యొక్క ప్రచారంలోనూ మహమ్మద్ ఇస్మాయిల్ యొక్క భార్య శ్రీమతి హజ్రా బీబీ ఇస్మాయిల్ని వెన్నంటి నడిచారు. తన భర్త మాటనే తన మాటగా, తన భర్త యొక్క ఆదర్శాలనే తన ఆశయాలుగా మలుచుకున్నటువంటి వ్యక్తి హజ్రా బీబీ. గాంధీజీ యొక్క బోధనలు ఆమెకు ఎంతగానో నచ్చాయి. ఇస్మాయిల్ ఇతర ప్రాంతాలలో స్వరాజ్య ప్రచారం చేస్తూ ఉంటే హజ్రా బీబీ తెనాల్లో ఖద్దరు షాప్ని ధైర్యంగా నిర్వహించేవారు. ఆ రోజుల్లో ముస్లిం స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. మరి ఆమె బయటకొచ్చి ఖద్దరు దుకాణాన్ని నిర్వహిస్తూ ఉంటే బంధువులు, మిత్రులు ఆమెను అభ్యంతరపరిచారు, అంటే వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడారు. అలా అభ్యంతరపరిచినప్పటికీ కూడా ఆమె భర్త ఇష్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగారు. లక్ష్య సాధన కోసం ఒక పద్ధతిలో సాగే పనిని కార్యాచరణ అంటారు. ఖద్దరు ఇస్మాయిల్ కేవలం ఖద్దరు వ్యాప్తికే పరిమితం కాకుండా స్వరాజ్య సమరంలో, స్వాతంత్ర్య పోరాటంలో ప్రత్యక్ష కార్యాచరణలోనూ పాల్గొన్నారు. 1930లో మహాత్మా గాంధీజీ ప్రారంభించినటువంటి శాసనోల్లంఘన ఉద్యమంలో ఇస్మాయిల్ పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇస్మాయిల్కు 18 నెలల కఠిన కారాగార శిక్షను విధించింది. ఇస్మాయిల్ శిక్ష అనుభవిస్తున్నటువంటి కాలంలో ఆ కుటుంబాన్ని హజ్రా బీబీ ధైర్యంగా నిలబెట్టుకొని ఖద్దరు వ్యాప్తిని ఆగిపోకుండా కొనసాగించారు. ఈలోగా గాంధీ ఇర్విన్ వడంబడిక వచ్చింది. దానితో ఇస్మాయిల్ జైలు నుండి విడుదలయ్యారు. తిరిగి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా లాఠీ దెబ్బలు తిన్నారు. మళ్ళీ జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. ఆ తరువాత కాలంలో మహాత్మా గాంధీ ప్రతిపాదించినటువంటి వ్యక్తి సత్యాగ్రహం ఇస్మాయిల్లోని దేశభక్తిని మరింతగా ఉత్తేజితం చేసింది. వ్యక్తి సత్యాగ్రహిగా ఇస్మాయిల్ తిరిగి అరెస్ట్ అయ్యారు. ఈసారి ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం 3 నెలల జైలు శిక్ష, 1500 రూపాయల జరిమానా పెనాల్టీ విధించింది. ఇస్మాయిల్ ఆ జైలు శిక్షను ఆనందంగా అనుభవించారు. కళ్ళు, సారాయి దుకాణాల ముందు నిలబడి పికెటింగులు చేశారు, నిరోధన చేశారు. ఉప్పు తయారు చేయడంలో, ఉప్పు పంపకం చేయడంలో గుంటూరు జిల్లాలో ఇస్మాయిల్ క్రియాశీలకంగా చురుకుగా పాల్గొంటూ పనిచేశారు. మహాత్మా గాంధీజీ 1942వ సంవత్సరంలో ఆరంభించినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఇస్మాయిల్లోని దేశభక్తికి అద్దం పట్టింది. ఆయన యొక్క దేశభక్తిని ప్రతిబింబింపజేసింది. సాధించు లేదా మరణించు, డూ ఆర్ డై అన్న మహాత్ముడి సందేశాన్ని తన గుండె నిండా నింపుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుకు సాగారు మహమ్మద్ ఇస్మాయిల్. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో, అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళాలి అని చేసిన పోరాటంలో తెనాలి రైల్వే స్టేషన్ ధ్వంసం చేసినప్పుడు, తెనాలిలోని రైల్వే స్టేషన్ను నాశనం చేసినప్పుడు ఆ ఉద్యమంలో ఆయనతో, అంటే మహమ్మద్ ఇస్మాయిల్తో ఆయన కుమారుడు 7 సంవత్సరాల వయస్సున్నటువంటి తమీజుద్దీన్ కూడా పాల్గొన్నాడు. గాంధీజీ 1945లో ఆంధ్ర ప్రాంత పర్యటన చేస్తున్నప్పుడు ఇస్మాయిల్ మహాత్ముడిని కలిసి తన వ్యక్తిగత విరాళం, తన యొక్క వ్యక్తిగతమైనటువంటి చందాని కూడా అందించారు. చివరిగా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి కాలంలో ఆయనకు కామెర్ల వ్యాధి సోకింది. జాండీస్ వ్యాధి వచ్చిందనమాట. ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యం బారిన పడ్డారు.
అయినా ఆయన జైలు నుండి విడుదలయ్యి తిరిగి స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఆ వ్యాధి అంటే కామర్ల వ్యాధి తిరగబెట్టింది. తగ్గినట్టే తగ్గి మరలా వచ్చింది. 1948వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన తీవ్రమైన అనారోగ్యంతో ఖద్దర్ ఇస్మాయిల్ మరణించారు. భర్త చూపిన మార్గంలో నడిచినటువంటి హజరా బీబీ స్వరాజ్య పోరాటంలో భర్తకు తోడుగా నిలవడంతో పాటుగా తన ఆడపిల్లల్ని జాతీయ విద్యాబోధన చేసే హిందీ పాఠశాలకు పంపించారు. దీనికి ప్రతిఘటన ఎదురైనా ఆమె వెనకడుగు వేయలేదు. అందరూ కూడా ప్రతిఘటించారు. అమ్మాయిల్ని బయటికి పంపించి చదివించడం ఏమిటి అని. అంటే ఆ రోజుల్లో మహమ్మదీయ కుటుంబంలోని బాలికల్ని కానీ మహిళల్ని కానీ బయటికి పంపేవారు కాదు. కాబట్టి అందరూ కూడా ప్రతిఘటించినా ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారి పిల్లల్ని హిందీ పాఠశాలకు పంపించి చదివించారు. ఇస్మాయిల్ మరణించాక స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వం 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సంకల్పించింది. ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వడానికి ముందుకొస్తే హజరా బీబీ తిరస్కరించింది, వద్దు అని చెప్పింది. దానికి కారణం ఏంటంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం చేసినటువంటి పోరాటానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఆమెకు ఇష్టం లేదు. ప్రతిఫలం తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదు. అంతేకాదు తన భర్త జీవించి ఉండగా అంటే ఖద్దర్ ఇస్మాయిల్ బ్రతికి ఉండగా కావూరులోని వినయాశ్రమానికి భూమి ఇస్తాను అని వాగ్దానం చేశారట. ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆమె సంకల్పించారు. తమ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్నటువంటి 2.5 ఎకరాల మాగాణి భూమిని ఆమె వినయాశ్రమానికి దారపోశారు, విరాళంగా ఇచ్చారు. తన భర్త గౌరవాన్ని నిలబెట్టి దేశం మీద తనకున్నటువంటి ప్రేమను, ఇష్టాన్ని చాటి చెప్పారు శ్రీమతి హజరా బీబీ. ఇస్మాయిల్ మరణించిన తర్వాత చాలా కాలం వరకు తన కుమారుల సహకారంతో ఖద్దరు దుకాణాన్ని నిర్వహించినటువంటి గొప్ప మహిళ హజరా బీబీ. ఆమె తన చివరి క్షణం వరకు దేశ సేవలో చరితార్థురాలైనటువంటి భారతీయ నారీమణి. 1994వ సంవత్సరం జూన్ 16వ తేదీన హజరా బీబీ తుది శ్వాస, ఆఖరి ఊపిరి విడిచారు. అంటే ఆమె మరణించారు. ఇప్పుడు మనం షేక్ హుస్సేన్ సత్యాగ్ని గారు రచించినటువంటి యంత్రం అనే కథ గురించి తెలుసుకుందాం. మహమ్మదీయ కుటుంబంలోని ఒక మహిళ భర్త నిర్లక్ష్యానికి గురై భర్త చేత విడాకులు పొంది పిల్లలకు దూరమై ఆమె ఎంత మనోవ్యధను అనుభవిస్తూ ఉందో, అలాగే మగవారు ఆడవారిని పనులు చేసే యంత్రంగాను పిల్లల్ని కనే యంత్రంగాను భావిస్తున్నారు అనేటటువంటి ఆమె యొక్క ఆవేదనను ఈ కథ ద్వారా వ్యక్తం చేశారు షేక్ హుస్సేన్ సత్యాగ్ని అనేటటువంటి రచయిత. మరి ఈ కథలోకి వెళ్దామా? 3 ఆడపిల్లలకు దూరమైనటువంటి ఆ తల్లి పేరు రజియా సుల్తానా. ఇప్పుడు ఆమె పుట్టింట్లో ఉంటుంది. మళ్ళీ పెళ్ళి ఆ మాట చెవిన పడితే చాలు రజియా సుల్తానాకు ఒళ్ళంతా జర్రులు పాకినట్లుగా ఉంటుంది. పెండ్లి సంబంధాలు తెచ్చేటటువంటి ఖాలాబీలను, పెళ్ళిళ్ళ పేరమ్మలను వాళ్ళ ఇంటికి రానివద్దు అని ఆమె చాలాసార్లు వాళ్ళ అమ్మతో చెప్పింది. తెల్లవారినప్పటి నుండి ఆ గడప ఈ గడప తిరగడమే వాళ్ళ పని. అంటే ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళడమే కాలాబీల పని. ఆ ఇంట్లో కాఫీ, ఈ ఇంట్లో టిఫిన్, ఇంకో చోట భోజనం, ఇది వరస. పెండ్లీడు పిల్లల అంటే పెండ్లి వయస్సు వచ్చినటువంటి పిల్లల బాగోగుల్ని, మంచి చెడ్డల్ని చిలకల్లా వల్లిస్తూ ఉంటారు కాలాబీలు. ఈ మధ్య రాబియా అనే పేరు కలిగినటువంటి కాలాబీ తరచుగా ఎక్కువగా రజియా సుల్తానా ఇంట్లో కనిపిస్తుంది. పెళ్ళి కావలసిన వాళ్ళెవ్వరూ కూడా ఆ ఇంట్లో లేరు. రజియా సుల్తానాకు 3 అన్నలున్నారు. వాళ్ళ 3 పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఆ 3లో 2 సంబంధాలు కుదిర్చినటువంటి కాలాబీ ఈ మహాతల్లే, అంటే ఈ రాబియా కాలాబీనే.
ఆ పరిచయం వల్ల వస్తుందేమో అనుకుంది మొదట్లో రజియా సుల్తానా. కానీ రజియా వాళ్ళ అమ్మతో గుసగుసలాడుతుంటే ఆమె విన్నదట. ఏమని? రజియా సుల్తానాకు మళ్ళీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని. ఇటీవలే ఒక అతనికి భార్య చనిపోయిందట. అతనికి 4 చిన్న చిన్న పిల్లలున్నారట. ఆ చిన్న చిన్న పిల్లలతో ఆ వ్యక్తి నానా తంటాలు, అంటే చాలా శ్రమ పడుతూ ఉన్నాడు. నిక్షేపమైనటువంటి గవర్నమెంట్ నౌకరీ, అతనికి మంచి ప్రభుత్వ ఉద్యోగం, దండిగా జీతం వస్తుంది, సమృద్ధిగా సాలరీ వస్తుంది, మంచి సంబంధం ఉంటే చూడమని ప్రతిరోజు బ్రతిమాలుకుంటున్నాడు. మీరు సరే అంటే క్షణాల్లో రజియాకి పెళ్లి సంబంధం కుదురుస్తాను అంటుంది రాబియా కాలాబీ. సరిగ్గా అదే సమయానికి రజియా సుల్తానా ఇంట్లోకి వస్తుంది. అది గమనించినటువంటి వాళ్ళిద్దరూ కూడా గతుక్కుమన్నారు. తర్వాత మాట్లాడదాము అనుకొని మాట మార్చుకున్నారు. అప్పటి నుండి ఆమె, అంటే రాబియా కాలాబీ, రజియా సుల్తానా వాళ్ళ ఇంటికి వస్తే రజియా గుండె లయ తప్పుతుంది. ఆమె ఉన్నంతసేపు నెత్తిన నిప్పుల కుంపటి పెట్టినట్లుగా బాధిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆమె వెళ్ళిపోతుందా అని ఈమె చాలా అవస్థపడుతూ ఉంటుంది. ఆ కాలాబీ రజియా వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన తరువాత కానీ ఆమె మనస్సు స్థిమితపడదు. ఈరోజు మళ్ళీ వచ్చిందామె. ఏ అవాంతరం ముంచుకొస్తుందో, ఏ ఆటంకం వస్తుందో అని భయంగా ఉంది రజియా సుల్తానాకి. ఆమె గదిలో కూర్చొని కథల పుస్తకం చదువుతుంది. కానీ మనస్సు మాత్రం వాళ్ళ అమ్మ రాబియా మాట్లాడుకునేటటువంటి మాటల మధ్యనే ఆలోచిస్తూ ఉంటుంది. చెవులు వాళ్ళ సంభాషణ మీదే లగ్నమయ్యాయి. పుస్తకం చూస్తున్నదనే కానీ ఏమీ అర్థం కావడం లేదు. 2-3 సార్లు మాటలు గట్టిగా వినిపిస్తే ఆమెనే పిలిచారేమోనని రజియా ఉలిక్కి పడింది. మగరీబ్ నమాజ్, అంటే సూర్యాస్తమయం తర్వాత చేసేటటువంటి ప్రార్థనను ముగించుకొని ఇంటికొచ్చారు రజియా వాళ్ళ అబ్బాజాన్, అంటే తండ్రి. శుక్రవారం కాబట్టి ఆ రోజు బట్టల అంగడికి పోలేదు. అంటే బట్టల షాప్ ఉంది వీళ్ళకి, ఆ బట్టల షాప్కి ఆయన పోలేదు. బస్తీలో పెద్ద బట్టల దుకాణం వాళ్ళది. దాని పేరు సుల్తానా కట్ పీస్ సెంటర్. ఆ షాప్కి రజియా పేరే పెట్టారన్నమాట. ఇంటికి వచ్చినటువంటి రజియా సుల్తానా వాళ్ళ తండ్రితో వాళ్ళ అమ్మ చాప మీద కూర్చుంటూ అబ్బాయి తరపు వాళ్ళని వచ్చి రజియా సుల్తానాను చూచి పొమ్మన్నాను అని చెప్పింది. రజియా వాళ్ళ నాన్న గంభీరంగా ఆమె వైపు చూశారు. ఇద్దతు కాలం దాటి 3 మాసాలు కావచ్చింది. అంటే విడాకులు ఇచ్చిన తర్వాత పెట్టే గడువును ఇద్దతు కాలము అంటారు. అలా ఇద్దతు కాలం దాటిపోయి 3 నెలలు కావచ్చింది. రజియా సుల్తానాను ఉద్దేశించి ఇంకా వాళ్ళ తల్లి ఈ విధంగా చెప్తుంది. ముసలి ముతకన మనం ఊరుకోవడానికి ఎంతకాలం అని ఇంట్లో పెట్టుకుంటాం మనం అమ్మాయిని? ఆమెకు మనం అన్నీ సమకూర్చగలం, అంటే ఆమె అవసరాలన్నీ మనం తీర్చగలం, మనకి డబ్బుకి ఏ లోటు లేదు. కానీ ఆమెకు మనం భర్తను తెచ్చి ఇవ్వలేం కదా. మనకున్నది ఒక్కగానొక్క బిడ్డ, అల్లా ఆమెని ఇంత చిన్న చూపు చూస్తాడనుకోలేదు అంటూ దుఃఖంతో బాధతో రజియా సుల్తానా వాళ్ళ అమ్మ గొంతు బొంగురుపోయింది. కన్నీళ్లు గట్లు తెంచుకున్నాయి. ఏడుపును సంభాళించుకోవడానికి, అంటే ఆ ఏడుపుని తట్టుకోవడానికి, ఓదార్చుకోవడానికి పైటతో నోరు ఒత్తి పట్టుకుంది. అప్పుడు రజియా వాళ్ళ నాన్న, ఊరుకో సలీమా, అల్లాకు ఏది ఇష్టమో అదే జరుగుతుంది. ఆమె తలరాతను తప్పించడం మన వశమా? నా బిడ్డ జీవితంలో వెలుతురు ప్రసాదించమని ప్రతి ప్రార్థనలో వేడుకుంటున్నాను. దయామయుడు తప్పకుండా నా మొర ఆలకించి నా తల్లిని చల్లగా చూస్తాడు అన్నాడు. ఆ మాటలను బట్టి అమ్మ అభిప్రాయంతో, అంటే రజియా సుల్తానా తల్లి అభిప్రాయంతో తండ్రి కూడా ఏకీభవించినట్లుగా అర్థమైంది. అప్పుడు రజియాకు కంపరం ఎత్తింది. ఏం చెయ్యాలో తోచక ఆమె గదిలోకి పరిగెత్తింది. ఇషా నమాజ్ ముగించి, అంటే రాత్రి 8 గంటల తర్వాత చేసే ప్రార్థనని ఇషా నమాజ్ అంటారు. దాన్ని ముగించుకొని వెంటనే మంచం ఎక్కింది రజియా సుల్తానా. ఎంత పొర్లినా నిద్ర రావడం లేదు ఆమెకి. ఏవేవో ఆలోచనలు మనసును ముసురుకుంటున్నాయి. అప్పుడైతే రిజ్వానా నిద్ర ముందు చాలా గొడవ చేసేది.
ఆమె ఎద మీద కూర్చొని అంటే రజియా సుల్తానా గుండెల మీద కూర్చొని ముసిముసిగా నవ్వేది చిన్నారి రిజ్వానా. వచ్చి రాని మాటలతో అమ్మా అమ్మా అని రజియా సుల్తానా బుగ్గలకేసి గుద్దేది. అంతలోనే పకపకా నవ్వుతూ ముఖమంతా ముద్దులు పెట్టేది. వాళ్ళ నాన్న ఎంత బెంగపడినా రానంటే రాను అని భీష్మించుకునేది. అది సందడి ముగించి నిద్రపోతే తప్ప రజియా సుల్తానాకు ఏ పని తెమిలేది కాదు, ఏ పని కూడా పూర్తయ్యేది కాదు. రిజ్వానా పుట్టినప్పటి నుండే రజియా సుల్తానా కష్టాలు గట్లు తెంచుకున్నాయి, ఇంకా పెరిగాయి. రిజ్వానాకు సరిగ్గా 3 ఏళ్ళు, అలాగే రజియా సుల్తానా యొక్క కష్టాల వయస్సు కూడా 3 ఏళ్లే. రజియా పెండ్లైన 7 ఏండ్ల వరకు కూడా ఆమె సంసారంలో సంబరాలు పండాయి. ఎంతో సంతోషంగా గడిచిపోయింది. అన్యోన్యత అల్లుకుపోయింది. పెండ్లైన కొత్తలో రాజాఖాన్ ఆమెతో ఏదన్నా మాట్లాడాలి అంటే సిగ్గుపడేవాడు. రాజాఖాన్ రజియా సుల్తానా భర్త. రజియా సుల్తానా ఏమో BA డిగ్రీ పాస్ అయింది, రాజాఖాన్ ఏమో ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి రాజాఖాన్ ఏదైనా మాట్లాడితే రజియా తప్పులు పడుతుందేమోననే భయంతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. రాజాఖాన్ తండ్రికి బస్తీలో పెద్ద జ్యువెలర్స్ షాప్ ఉంది, బంగారపు దుకాణం ఉంది. ఆయన పోయిన తరువాత అంటే రాజాఖాన్ తండ్రి మరణించిన తరువాత వ్యాపారం అంతా కూడా రాజాఖానే చూసుకున్నాడు. కొన్ని రోజులకే వ్యాపారంలో తండ్రిని మించిన దిట్ట అనిపించుకున్నాడు. అతని తండ్రితో ఉన్నటువంటి స్నేహం కొద్దీ రజియా సుల్తానా వాళ్ళ నాన్న పట్టుబట్టి రజియా సుల్తానాని రాజాఖాన్కిచ్చి పెండ్లి చేశాడు. రజియా సుల్తానా భర్త అంటే రాజాఖాన్ ఎర్రగా బొద్దుగా ఉంటాడు. నల్లని ఉంగరాల జుట్టు, తెల్లని కళ్ళు, ముక్కు కొంచెం అడిగి ఉన్నా కూడా చూపరులను ఆకట్టుకునే ముఖం, ఆకర్షణీయమైనటువంటి ముఖం. రాజాఖాన్ వాళ్ళ అమ్మ కోరినంత కట్నాన్ని, జహజు అంటే వస్తు సామాగ్రిని కుమ్మరించారు రజియాఖాన్ తల్లిదండ్రులు. రాజాఖాన్ వాళ్ళ అమ్మ రజియా సుల్తానా అత్తయ్య చాలా నెమ్మది మనిషి, చాలా మంచి మనిషి. రజియా సుల్తానాని ఆమె తన కన్న కూతురు కంటే ఎక్కువగా కూడా చూసుకునేది, తన కూతురు కంటే మిన్నగా చూచేది. రజియా సుల్తానా యొక్క దురదృష్టానికే అన్నట్లుగా పెద్దమ్మాయి పుట్టినటువంటి 2వ ఏడునే ఆమె చనిపోయింది. రాజాఖాన్కి తల్లి తప్ప ఎవరూ లేరనమాట, వెనక ముందు ఎవరూ లేరు. అతనికి మనసు పడితే ఎంత కష్టమైనా చేయాలి అనే పట్టుదల కలిగినటువంటి మనిషి. అలాగే మొండితనం కావలసినంత ఉంది, మూర్ఖత్వం కూడా ఉంది. మనసు చిన్నబుచ్చుకుంటే మనము ఎంత ఓదార్చినా సరే కుదుట పడేవాడు కాదు రాజాఖాన్. రజియాన్ చూసి మురిసిపోయేవాడు. అందమనే ముసలి చెట్టుకు కొత్తగా చిగురించిన రెమ్మవలే ఉన్నావు అంటూ వచ్చిరాని కవిత్వంతో రజియాని ఉక్కిరిబిక్కిరి చేసేవాడు రాజాఖాన్. రజియా మీద అంత అనురాగం, అంత ప్రేమ ఉన్నటువంటి రాజాఖాన్ ఇంకెప్పుడూ అతనికి చేరువ కాకుండా చేసుకున్నాడు. ఆ విధంగా ఎందుకు మారిపోయాడో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు రజియా సుల్తానాకి. ఆమె ఏం తప్పు చేసిందని అంత పెద్ద శిక్ష విధించాడు? 3 ఆడపిల్లల్ని కనడమే రజియా సుల్తానా చేసిన నేరమా, తప్ప? అంతకంటే ఆమె కొంచెం విషమిచ్చుండినా సంతోషించేదాన్ని అంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది. సజీవంగా ఈ నరకంలో తోసి బాధించడం అతనికి న్యాయమేనా అని రోజు బాధపడుతుంది రజియా సుల్తానా. వరుసగా 3 ఆడపిల్లలు, 3వ కానుపైన కొడుకు పుడతాడు అని ఎంతో నమ్మకం ఉన్నది. ఇప్పుడు అందరూ నన్ను హేళన చేస్తూ చప్పట్లు కొడుతున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు తల ఎత్తుకోకుండా చేశావు, వాళ్లల్లో తిరగడానికి మొగం ఎక్కడం లేదు అంటూ ఇలాంటి మాటలతో రోజు రాజాఖాన్ రజియా సుల్తానాని వేధించేవాడు. ఆ రోజు నుండి అతనిలో అసంతృప్తి రగులుకుంది. అసంతృప్తి అనేటటువంటి నిప్పు అంటుకుంది రాజాఖాన్కి. అభిమానానికి అడ్డుకట్టలు పడాయి. అడపాదడపా వేధింపులు, సాధింపులు ఎక్కువయ్యాయి. అంటే అప్పుడప్పుడు మాటలతో చేతలతో అదే పనిగా బాధ పెట్టడం, ఆమెను సాధించడం చేస్తూ ఉండేవాడు.
మగపిల్లవాడు కావాలని మోజుంటే ఇంకో పెళ్లి చేసుకోండి, నాకెటువంటి అభ్యంతరము లేదు అని రజియా సుల్తానా చెప్పినప్పటికీ కూడా రాజా ఖాన్ ఏమంటాడు, ఇద్దరితో ఏగించలేను, అంటే నిన్నే భరించలేకపోతున్నా, ఇంకో దాన్ని నేనెక్కడ భరించేని, ఇద్దరితో యాగలేను నేను అని తప్పుకునేవాడు. చెరొక వైపు లాగితే అంటే తనతో వాదించడం వల్ల సంసార బంధం తెగిపోతుంది అని భావించి రజియా సుల్తానానే ఎప్పటికప్పుడు సర్దుబాటు అవుతూ వచ్చింది, అంటే అడ్జస్ట్ అవుతూ వచ్చింది. ఉన్నట్టుండి ఒకరోజు అతనే బలవంతంగా వారి భార్యాభర్తల బంధాన్ని తెగ్గొట్టాడు. అకస్మాత్తుగా ఊహించని విధంగా వెంటనే ఇద్దరు సాక్షులతో ఇంటికొచ్చాడు ఒకరోజు రాజా ఖాన్. ఆవేశంగా 3 సార్లు అరిచాడు. అలా రాజా ఖాన్ ఆవేశంగా 3 సార్లు అరిచేసరికి చకచకా కుల పెద్దలందరూ కూడా అక్కడ గుమిగూడారు. అప్పుడు వాళ్ళు, ఈ రోజు నుండి నువ్వు రాజా ఖాన్ భార్యవు కావు అని రజియా సుల్తానాకి చెప్పారు. బలి పశువు వలె చెవులూచుకుంటూ రజియా సుల్తానా తన పుట్టింటికి చేరుకుంది. 10 నిమిషాల్లో 10 సంవత్సరాల వైవాహిక జీవితానికి తెరపడింది. అంటే రాజా ఖాన్ ఆవేశంగా చేసినటువంటి ఆ పని వలన తన 10 సంవత్సరాల వివాహ జీవితం అంతటితో ముగిసిపోయింది. రాజా ఖాన్ పనికిరాని యంత్రాన్ని చేసి పారవేశాడు నన్ను అని రజియా ఎంతో ఆవేదన పడింది. అదే పనిముట్టును ఇంకొకరికి అంటగట్టాలనుకుంటుంది వాళ్ళ అమ్మ, అంటే మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటుంది రజియా వాళ్ళ అమ్మ. కాబట్టి రజియాకు ఏడుపొచ్చింది. ఈ దినమే కాదు, ఈరోజే కాదు, చాలా కాలంగా రజియా సుల్తానా ఏడ్చి ఏడ్చి నిద్రపోవడం ఆమెకు అలవాటైపోయింది. తెల్లవారుతూనే రోజు వలె వీధి గుమ్మంలో కూర్చుంది. ట్రంక్ రోడ్డు చౌరస్తాలో ఉంది రజియా సుల్తానా వాళ్ళ ఇల్లు. 8 గంటలకు గాని రారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? రజియా సుల్తానా 3 పిల్లలు. ప్రతిరోజు కాన్వెంటుకు రజియా సుల్తానా పుట్టింటి ముందు నుండే పోతారు వాళ్ళు. వాళ్ళ ఇంటి ఆవలి సందులో, అంటే రజియా సుల్తానా వాళ్ళ ఇంటి తరువాతి గొందిలో ఉంది కాన్వెంట్. పక్కకు కదిలి అటూ ఇటూ పోతే ఎక్కడ ఆ పిల్లలు కనిపించకుండా వెళ్ళిపోతారో అని రజియా భయం. ఒకరోజు చూడకుంటే పోనీలే అని ఆమె మనసు చిక్కబట్టుకోలేదు. ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూస్తానా, ఎప్పుడెప్పుడు 8 గంటలు కొడతాయా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంది ఆ తల్లి మనసు. మనకు అవసరమైనప్పుడు కాలం కూడా చాలా ఆలస్యంగా సాగినట్లుంటుంది. ఒక్కొక్క క్షణం బరువుగా రజియా గుండెల మీద నుండి నడుస్తున్నట్లుగా ఉంది. గుమ్మంలో అట్లే కాచుకు కూర్చుంది రజియా సుల్తానా. ప్రతిరోజు ఆమెతో మాట్లాడుతున్నారని రాజా ఖాన్ ఏమైనా మందలించాడా, మాట్లాడొద్దని హెచ్చరించాడా? ఈరోజు పిల్లలు రాకపోవచ్చా? ఆ మాట అనవద్దు అని గుండె నోటికి అడ్డుపడుతూ ఉంది. వద్దు, ఆ విధంగా జరగకూడదు, అదే జరిగితే నేను భరించుకోలేను. నా పిల్లల్ని చూసిన 10 నిమిషాలే నాకు ఊరట, నాకు రిలీఫ్, ఆనందం. వాళ్లను గుండెకు హత్తుకున్నప్పుడే నా బాధంతా ఆవిరైపోతుంది. దానికోసమే ఈ నిరీక్షణ అంటూ రజియా సుల్తానా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. నా ప్రేగులు తెంచుకు పుట్టిన అనురాగపు ముద్దలు వాళ్ళు, తీయని అనుభూతులతో నవమాసాలు మోసి కన్నాను. కానీ ఈరోజు నా బిడ్డలు అని చెప్పుకునే తాహతు లేదు. ఇప్పుడు రాజా ఖాన్ బిడ్డలు నాకేమీ కారు అంటూ ఆమె ఎంతో ఆవేదన చెందుతుంది, బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే అదిగో వస్తున్నారు. అబ్బా, అప్పుడే హాయి చుట్టుకుంది రజియాకి. సంతోషంతో పూనకం వచ్చినట్లుగా అయింది. స్వర్గం ఆమె దగ్గరకు కదలి వస్తున్నట్లుగా అనిపించింది రజియాకు. అమ్మీజాన్ అంటూ 3 పరిగెత్తుకుంటూ వచ్చి రజియా ఒడిలో వాలారు. రాజా ఖాన్ సంబంధీకులు ఎవరన్నా చూస్తారేమోనని చుట్టూ పరికించింది, అంటే చుట్టూ పరీక్షించింది రజియా. వాళ్ళు, అంటే ఆ 3 పిల్లలు తీగల వలె పెనవేసుకున్నారు రజియాకి. ప్రేమ ఉప్పొంగి కొద్దిసేపు మూగవాళ్లను చేసింది వాళ్ళందరినీ. తర్వాత పాలకోవా తినమని అందించింది రజియా. చిన్నది నాకొద్దు అని మూతి ముడుచుకుంది. అప్పుడు రజియా, నువ్వు తినవా రిజ్వానా అని అడిగింది.
ఆ పాప వద్దు అని తల అడ్డంగా తిప్పింది. ఎందుకని అని అడిగినప్పుడు దాని కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. రెప్ప రాల్చుతూ రజియా వైపు దీనంగా చూసింది. నన్ను నన్ను ఆమె కొట్టింది అంది వచ్చిరాని మాటలతో. అప్పుడు రజియా హృదయం మెలికలు తిరిగింది. బాధతో విలవిలలాడిపోయింది. రాజాఖాన్ రెండవ పెళ్లి చేసుకుని నెల కావచ్చింది. అతని కొత్త భార్య వాళ్ళింటికొచ్చి 10 రోజులయ్యింది. ఎందుకు కొట్టింది? పెద్ద పాప వైపు చూసి అడిగింది రజియా. రిజ్వానా చెప్పిన మాటలు ఆమె గుండెల్ని ముక్కలు ముక్కలు చేశాయి. అయినా ఎవరి బిడ్డలు వాళ్లకు ముద్దు. ఇంకొకరి బిడ్డలు ఇబ్బందిగానే ఉంటారు. తల్లి ఉండి కూడా లేనివాళ్లయ్యారు నా పిల్లలు అంటూ రజియా ఎంతో బాధపడింది. రిజ్జు తల నిమురుతూ, అంటే చిన్నిది రిజ్వానాని రిజ్జు అని ముద్దుగా పిలుచుకుంటుంది. ఆ పాప తల నిమురుతూ, మీ డాడీ ఏమనలేదా అని అడిగింది. ఊహూ అన్నారు పెద్ద పిల్లలు ఇద్దరు. దీన్ని నీ దగ్గరే పెట్టుకోమ్మా, రాత్రంతా అమ్మా అమ్మా అని ఒకటే ఏడుపు. ఏడిస్తే బయటకు తోసి వాకిళ్ళు మూస్తాను అని భయపడించారు డాడీ. అప్పుడుగా నోరు మూయలేదు. పొద్దున కూడా తిట్టింది పిన్ని అని ఇంకా ఏదో చెప్పబోతున్నటువంటి రెండవ పాపని వద్దు అని గట్టిగా దాని నోరు మూసింది రజియా. ఇంకా విని ఆ తల్లి హృదయం తట్టుకోలేదు కాబట్టే రజియా అలా చేసింది. ఇట్లా వీళ్లను మురిపం చేస్తే నిన్ను వదిలిపెట్టరు. దాంతో నీకు బాధ, వాళ్ళ కష్టాలు తప్పవు. గుండె రాయి చేసుకుని గతాన్ని మరిచిపోవాలమ్మా అంటూ రజియా వాళ్ళమ్మ రజియా గడ్డం పట్టుకుని బుజ్జగించింది. అప్పుడు రజియా పిల్లలు ముగ్గురు కూడా నానిమా నానిమా అంటూ రజియా వాళ్ళ అమ్మను చుట్టుకున్నారు. మీ నాన్న చూస్తే కొడతారు, పోండి పోండి అంటూ బలవంతంగా వాళ్లను పంపించేసింది రజియా వాళ్ళమ్మ. రజియా చూడకుండా అటువైపు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ పిల్లలు ముగ్గురు పోతుంటే చూస్తూ ఉడికిపోయింది రజియా. సాయంత్రం ఆదరా బాదరా అంటే హడావిడిగా అబ్బాజాన్ రజియా వాళ్ళ తండ్రి అంగడి నుండి ఇల్లు చేరుకున్నారు. హాల్లో కూర్చున్నటువంటి రజియాను చూసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏమ్మా ఇంకా అట్లే ఉన్నావు? విస్తుపోతూ అడిగారు. అప్పుడు రజియా లేచి మౌనంగా తల వంచుకుంది. ఆమె తండ్రి ఆమెతో త్వరగా బట్టలు మార్చుకో, వాళ్ళు సాయంత్రం వస్తామన్నారు అంటాడు. సూటిగా ఆయన కళ్ళలోకి చూసింది రజియా. అప్పుడు ఆ తండ్రి, నీకు తెలీదమ్మా, మేం చెప్పినట్లు చెయ్యి అంటూ రజియా తల మీద చెయ్యి పెట్టి నిమిరారు. ఆ సమయంలో రజియాలోని ఆవేశం ఆమెను ఉండనివ్వలేదు. అబ్బాజాన్ ఏమనుకుంటారో అన్న భయం తుడిచిపెట్టుకుపోయింది. క్షమించండి అబ్బాజాన్, నాకు ఈ పెళ్ళొద్దు అని ధైర్యంగా చెప్పింది రజియా. ఆమె మాటలు విన్నటువంటి తండ్రి, పిచ్చి పిల్ల, అది మన ధర్మమమ్మా అన్నాడు. అవును, అది నేను కాదనడం లేదు నాన్న. ఆ పద్ధతి ఎందుకు ప్రవేశపెట్టారో మీకు తెలుసనుకుంటాను అబ్బాజాన్ అంటూ రజియా ఈ విధంగా చెబుతూ ఉంది. భార్యాభర్తల్లో పరస్పరం అయిష్టత ఏర్పడాలి, ద్వేషభావం విస్తరించి దాంపత్య జీవితం కొనసాగని పరిస్థితి రావాలి. వారిద్దరి మధ్య సఖ్యతకు సర్దుబాటుకు అవకాశం కనిపించకుండా పోవాలి. ఆ సంబంధం అలాగే కొనసాగించడం శ్రేయస్కరం కాదు అనే అభిప్రాయం కలగాలి. అటువంటి విధి లేని పరిస్థితుల్లో విడాకులు అమలు పరచాలి. అంతేకాని కుంటి సాకులు చూపి, పొసగని కారణాలు చెప్పి, బాధ్యతను తప్పించుకోవడానికి చెప్పేటటువంటి కుంటి సాకులు చూపించి ఇలా చేయడం సమంజసం కాదు, న్యాయం కాదు అంది. రజియా మనసులో ఉన్నటువంటి విషయం కుండ బద్దలు కొట్టినట్లుగా తన అబ్బాజానికి చెప్పేసింది. ఆయన తల పంకించాడు, తల ఊపాడు. రజియా వైపు చూస్తూ కొద్దిసేపు ఆలోచించారు రజియా వాళ్ళ అబ్బాజాన్. కొంచెంసేపు ఆలోచించిన తరువాత రజియా సుల్తానాతో వాళ్ళ అబ్బాజాన్, చూడు రజియా సుల్తానా, ఆ పుణ్యపాపాలు దేవుడే చూసుకుంటాడు. అమలు పరచడమే పెద్దల పని. నువ్వు చదువుకున్న దానివి. నీ ఇష్టానికి భిన్నంగా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ మేము చేయదలుచుకోలేదు. సాటి వారిలో మాకు అగౌరవం తేకుండా, అంటే తలవంపులు రాకుండా చూడు అన్నాడు.
బాధతో అబ్బాజాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతలో రజియా వాళ్ళ అమ్మ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఆమె రజియా తల నిమురుతూ, నీకు మంచి జరగాలి, అంతకంటే మాకు కావలసిందేముందమ్మా అంది. అబ్బాజాన్, మూర్ఖులకు భార్యలైనటువంటి నా వంటి వాళ్లకు ఈ బాధలు తప్పవు. ఈ ముళ్ళ కంచెలో ఇరుక్కొని విలవిలలాడుతున్నటువంటి సోదరీమణులకు చేయూతని అండనివ్వాలనుకుంటున్నాను. అటువంటి మగ మహారాజులకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాను. రేపటి నుండి లా కాలేజీలో చేరాలనుకున్నాను. న్యాయవాదినై ఈ అన్యాయాలను ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాను. దయచేసి ఈ అవకాశాన్ని నాకు కల్పించండి అంటూ ప్రాధేయపడింది రజియా సుల్తానా. ఇద్దరు అంటే వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యంగా బేటీ అన్నారు. మీ కూతురు నిప్పు వంటిది అని నిరూపించుకుంటాను. మన కుటుంబానికి ఏమచ్చా రానివ్వను. నన్ను ఆశీర్వదించండి అంటూ రజియా తల్లిదండ్రుల పాదాల మీద పడింది. ఇద్దరూ ఒక్కసారి అల్లా రక్షించుగాక అని ఆమె తల మీద చేతులు పెట్టారు. వాళ్ళ వేడి కన్నీళ్లు బొట్లు బొట్లుగా రాలి రజియా మెడ మీద పడ్డాయి. నీ ఇష్టమే మా ఇష్టం అన్నారు రజియా సుల్తానా తల్లిదండ్రులిద్దరూ. ఈ కథ విన్న తర్వాత మీలో కొంతమందికి సందేహం రావచ్చు. అదేంటంటే, రజియా సుల్తానా భర్త 3 సార్లు అరిచాడు అని చెప్పాను. మహమ్మదీయ కుటుంబంలో భర్త భార్యకు 3 సార్లు తలాక్ చెప్పినట్లయితే వారి సంప్రదాయం ప్రకారం విడాకులు ఇచ్చినట్లుగా భావించేవారు. కానీ ప్రస్తుత కాలం అది చెల్లుబాటు కావడం లేదు. మోదీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో ట్రిపుల్ తలాక్ని రద్దు చేసింది. ఇలా ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం అనేది మహమ్మదీయ మహిళలకు ఎంతో హర్షణీయమైనటువంటి విషయం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.